నమస్తే ఓరుగల్లు 9 నేషన్ టీవీకి స్వాగతం. తెలంగాణలో కౌంటింగ్ నకు అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా సీఓ వికాస్ రాజ్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. జూన్ 4న ఉదయం 8 గంటలకు ఓటు లెక్కింపు ప్రారంభమవుతుందని, కౌంటింగ్ కేంద్రాల్లోకి ప్రవేశించే ఏజెంట్లకు సెల్ ఫోన్లకు అనుమతి లేదని తెలిపారు. ఎన్నికల కమిషన్ నియమాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. తెలంగాణలో 17 లోక్సభ నియోజకవర్గాలకు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానాలకి మే 11న ఎన్నికలు నిర్వహించగా జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 4 అంచెల భద్రతతో పాటు 144 సెక్షన్ విధించినట్లుగా వికాస్ రాజ్ తెలిపారు. ఉదయం 6 గంటలకు ఏజెంట్లు ఉదయం 7 గంటలకల్లా తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. మొదటి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్ను లెక్కించేందుకే 19 కౌంటింగ్ కేంద్రాలు, 276 టేబుల్స్ ఏర్పాటు చేశారు. అలాగే 135 స్కాన్ ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి అరేంజ్మెంట్, తర్వాత కమింగ్ టు ద ఇన్సైడ్ అరేంజ్మెంట్. ఇన్సైడ్ అరేంజ్మెంట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎంటైర్ హాల్ మల్టిపుల్ సీసీటీవీ కెమెరాస్ పెట్టేసి ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద కౌంటింగ్ సెంటర్ కౌంటింగ్ హాల్ విల్ బి కవర్డ్. అంటే దాంట్లో ఏది నో ఏరియా ఆఫ్ దట్ కౌంటింగ్ హాల్ విల్ బి లెఫ్ట్ అన్కవర్డ్, 100% కవర్ చేయడం జరుగుతుంది. తర్వాత స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్కి బ్యారికేడ్ చేసి ఎక్స్క్లూసివ్ డెడికేటెడ్ దారి ఉంటుంది. దట్ విల్ ఆల్సో బి కవర్డ్ విత్ సీసీటీవీ. ఈవీఎంస్ తర్వాత 17C ఆ రెండుని తీసుకువస్తారు అదే దారిలో, విచ్ విల్ బి కవర్డ్ బై సీసీటీవీ, అండ్ ఆఫ్టర్ కౌంటింగ్ ఇట్ విల్ బి టేకన్ అవుట్ బై ద సేమ్ పాత్. ఆ బ్యారికేడింగ్ లోపల ఈ ఈవీఎంస్ అండ్ ఈవీఎం క్యారింగ్ మనుషులు తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎవరు పోవడానికి లేదు అక్కడ. సో దట్ విల్ బి అన్ ఎక్స్క్లూసివ్ పాత్వే ఓన్లీ ఫర్ దోస్ పీపుల్. నౌ కమింగ్ టు ద కౌంటింగ్, మన దగ్గర టోటల్ ఈ రోజుకి నిన్నటికి 2,17,000 2,18,000 వరకు పోస్టల్ బ్యాలెట్స్ వచ్చాయి. ఇది ఇంకా కొద్దిగా పెరగచ్చు, ఎందుకంటే ఈటీపీబీఎస్ ఎలక్ట్రానికలీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సర్వీస్ ఓటర్స్కి ఏవి పోతాయి అది ఇంకా వస్తున్నాయి. 4th నాడు 8 o'clock మార్నింగ్ వరకు వాట్ ఎవర్ కమ్స్ విల్ బి టేకన్ ఫర్ కౌంటింగ్. సో స్టిల్ వీఆర్ గెటింగ్ సమ్ నంబర్స్ డైలీ. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కోసం 276 టేబుల్స్ పెట్టడం జరిగింది. దానికి హాల్స్ నేను ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు, ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీకి అట్లీస్ట్ ఒక 2 ప్లేస్లో 2 కౌంటింగ్ హాల్స్ పోస్టల్ బ్యాలెట్ కోసం ఉంటాయి. ఈ హాల్స్ లోపల టోటల్ అంతా కలిపి 276 టేబుల్స్ ఉంటాయి. ఒక్కొక్క టేబుల్ మీద ఒక్కొక్క ఏఆర్ఓ ఉంటారు. ఎవ్రీ టేబుల్ పోస్టల్ బ్యాలెట్ కౌంట్ చేసే ప్రతి టేబుల్ మీద ఒక సీనియర్ ఆఫీసర్ డెసిగ్నేటెడ్ బై ఎలక్షన్ కమిషన్ ఏఆర్ఓ గారు ఉంటారు. ఆయన కింద ఒక సూపర్వైజర్ ఉంటారు, కౌంటింగ్ సూపర్వైజర్, 2 కౌంటింగ్ అసిస్టెంట్స్ ఉంటారు, తర్వాత ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. ఎవ్రీ టేబుల్ విల్ హ్యావ్ అ మైక్రో అబ్జర్వర్. సో ఇది అంతా చేసేది ఆల్మోస్ట్ 1600-1700 వరకు స్టాఫ్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ద కౌంటింగ్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్స్. తర్వాత ఈటీపీబీఎస్కి కొంత ప్రిస్క్రైబ్డ్ ప్రొసీజర్ ఉంది ఈసీఐ వారిది. అంటే ఈటీపీబీఎస్ అంటే అది ఎన్వలప్స్ వస్తాయి. ఎన్వలప్స్లో స్కానింగ్ అవి అంతా ఉంటాయి. ఆ స్కానింగ్ చేసుకొని తర్వాత దాన్ని పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్కి పంపడం జరుగుతుంది. ఆ స్కానర్స్ మన దగ్గర డిపెండింగ్ అపాన్ ఏ కాన్స్టిట్యుయెన్సీలో ఎన్ని ఈటీపీబీఎస్. గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసి
రాజ్భవన్కు వెళ్లిన రేవంత్ రెడ్డి సిపి రాధాకృష్ణతో భేటీ అయ్యారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రావాలని ఆహ్వానించారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ వేడుకల్లో అందరినీ భాగస్వాములు చేయనుంది. గత 10 ఏళ్లలో లేని విధంగా అందరినీ కలుపుకొని రాజకీయాల అతీతంగా ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కోసం హైదరాబాద్ జిల్లా పరిధిలో అన్ని సిద్ధం చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 16 కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయని అన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశామని వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రాల లోపలికి మొబైల్ ఫోన్స్ అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని, 8 గంటల కంటే ముందు పార్టీల ఏజెంట్ల ఆధ్వర్యంలో స్ట్రాంగ్ రూమ్లు ఓపెన్ చేశామని వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ నాంపల్లి, సికింద్రాబాద్, ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లో 14 టేబుళ్లుంటే జూబీ హిల్స్లో మాత్రం 20 టేబుళ్లు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఫస్ట్ రిజల్ట్ చార్మినార్ వచ్చే అవకాశం ఉందని, మధ్యాహ్నం 3 గంటల వరకు పూర్తి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. మనం పెట్టడం జరిగినాయి. ప్రతి దాంట్లో కౌంటింగ్ అయ్యి మన అక్కడ ఉన్న అబ్జర్వర్ సర్టిఫై చేయంగానే దాన్ని ఎన్కోర్లో డేటా ఎంట్రీ చేయడం జరుగుతాయి. అది ఏఆర్ఓ లెవెల్లో జరుగుతాయి. ఏఆర్ఓ డేటా ఎంట్రీ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని రిటర్నింగ్ ఆఫీసర్ లాగిన్కి పుష్ చేస్తారు. సో 7 నియోజకవర్గం సంబంధించిన ఫస్ట్ రౌండ్ మొత్తం కూడా ఆర్ఓ లాగిన్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఆర్ఓ దాన్ని ఆ పర్టికులర్ రౌండ్ ఫర్ ద పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి సెపరేట్గా ప్రకటన చేస్తారు. అంటే ఇప్పుడు మనకు కౌంటింగ్ సిబ్బంది ట్రైనింగ్ అనేది 25వ తారీఖే మనం పూర్తి చేసుకున్నాం. ఆల్రెడీ దాదాపు 1400 మందికి ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చేసి పెట్టుకున్నాం. ఇది తర్వాత ఇప్పుడు మనం సెకండ్ ర్యాండమైజేషన్ అని చెప్తాం. ఈ సిబ్బందిని అసెంబ్లీ సెగ్మెంట్కు అలాట్ చేయాల్సిన పని ఉంది. దీన్ని అబ్జర్వర్ సమక్షంలో చేయాలి. సో అబ్జర్వర్స్ రేపు అందరం కూడా 15 మంది కూడా మనకు వచ్చేస్తారు. వాళ్ళు రాగానే వాళ్ళ సమక్షంలో అసెంబ్లీ సెగ్మెంట్ అనేది అలాట్ చేయడం జరుగుతాయి. మళ్ళీ దాన్ని వాళ్ళందరినీ కూడా టేబుల్ మీద పెట్టాలి. సో ఈ అబ్జర్వర్ సమీక్ష జరిగిన తర్వాత 3వ తారీఖు వాళ్ళందరికీ కూడా ఇంకొక 1 more రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ ఆ కన్సర్న్ అసెంబ్లీ సెగ్మెంట్ వాళ్ళు పెట్టుకుంటారు. అప్పుడు వాళ్ళు ఇదే కౌంటింగ్ హాల్, ఇది టేబుల్, మనకు స్టాఫ్ ఉన్నారు, కౌంటింగ్ స్టాఫ్. సో ఇనిషియల్ గేట్లోనే వాళ్ళ దగ్గర మనం మొబైల్స్ తీసుకోము. సెకండ్ గేట్కి వచ్చేటప్పుడు వాళ్ళకి అక్కడ కలెక్షన్ సెంటర్ పెట్టేసుకుని స్టాఫ్ కోసమని ఒక రూమ్ పెడతాం. దాంట్లో వాళ్ళు ఇచ్చేసి వెళ్ళొచ్చు. మీడియా వాళ్ళకు ఎవ్రీ సెగ్మెంట్లో మనం మీడియా రూమ్ అని సపరేట్గా ఏర్పాటు చేస్తున్నాము. దాంట్లో వీల్ బీ హ్యావింగ్ ద ఫెసిలిటీస్, టీవీ కానీ మనకు ఇంటర్నెట్ కనెక్షన్స్, అన్ని కనెక్షన్స్తో పాటు వీల్ బీ మేకింగ్ అరేంజ్మెంట్స్. వాళ్ళు అక్కడ చూసుకొని ఇన్ కేస్ వాళ్ళకి ఏమైనా మీరు ఇక్కడ ఉన్నది కూడా మిగతా వాళ్ళకి చెప్పాలి కాబట్టి అక్కడ కూడా వీల్ అలౌ మొబైల్ ఫోన్ ఫర్ ద మీడియా పీపుల్ టు బీ యూస్డ్ ఇన్ దట్ హాల్. బట్ చెప్తున్నాను. బట్ ఏమవుతుందంటే బిట్వీన్ ద రౌండ్స్ మన ప్రతిదానికి కూడా ఒక ఇన్ఛార్జ్ని పెట్టాం, మీడియా ఇన్ఛార్జ్ పెట్టాం అసెంబ్లీ సెగ్మెంట్లో. దే కెన్ బ్రింగ్ ద ఇద్దరు ముగ్గురు అని వాళ్ళని తీసుకొచ్చేసి విజువల్స్ తీసుకొని వెళ్ళడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. బట్ అప్పుడు మొబైల్ ఫోన్స్ లోపల అలౌ చేయం. ఓన్లీ యూ కెన్ బ్రింగ్ ద కెమెరా, యూ కెన్ టేక్ విజువల్స్. బట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కౌంటింగ్ ప్రక్రియ ఎగ్జాక్ట్ నంబర్స్ ఏం పడుతుంది అన్నది మాత్రం దాన్ని వీడియో చేయడానికి వీల్లేదు. సో వీ మస్ట్ బి వెరీ క్లియర్ ఇన్ దట్. సో మీరు కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు రండి, విజువల్స్ తీసుకోండి, కానీ మన మెషిన్స్ మీద ఫోకస్ చేసి దాంట్లో ఏమేమి ఓట్లు పడుతున్నాయి అన్నది మాత్రం వీడియో తీయడానికి రాదు. యూ ఆల్సో కోఆర్డినేట్. కౌంటింగ్ తర్వాత మనకు ఫస్ట్ కౌంటింగ్ హాల్లో మనకి ఇక బోర్డు ఉంటుంది ఒకటి. ఇవి కాకుండా బయట కూడా ప్రతి కౌంటింగ్ హాల్కి బయట వీఆర్ పుట్టింగ్ ఎ డిస్ప్లే, పబ్లిక్ కూడా చూసుకోవడానికి డిస్ప్లే పెడుతున్నాం. మనకు 144 ఉంది సార్. కౌంటింగ్ రోజు పూర్తి రోజు 144 పెట్టాము. సో ఈ సంబరాలు కానీ అవి కానీ ఏమైనా ర్యాలీ తీయాలంటే కూడా ముందే వాళ్ళు పోలీస్ దగ్గర పర్మిషన్ తీసుకుని ఉంటే బాగుంటుంది.
ఆల్రెడీ దట్ ఇస్ వై 144 పెట్టుకున్నారు. పోలీస్ వాళ్ళకు దే నో ఆల్రెడీ వేర్ ఆర్ ద ప్లేసెస్, ఎక్కడైనా మనకు ఇబ్బంది రావడానికి అవకాశం ఉందా అని వాళ్ళు చూసుకుంటారు. దాని ప్రకారం వాళ్ళు ఫోర్సెస్ని అక్కడెక్కడ ప్లేస్ చేస్తారండి. సారీ, లిక్కర్ షాప్స్ ఆ రోజు ఐ థింక్ సిపి గారు ఆర్డర్స్ ఇస్తారు. ఐ థింక్ ఈవినింగ్ 6 o'clock దాకా పెట్టి ఉంటారు. నార్మల్గా అదే చేస్తాము. న్యూఢిల్లీలోని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్, సిపిఐఎం, సిపిఐ, డిఎంకే, ఆప్, ఆర్జేడీ, శివసేన, ఎన్సీపీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. భేటీలో కౌంటింగ్ రోజు అనుసరించవలసిన వ్యవహారాలపై చర్చించారు. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి పూర్తి మెజార్టీతో సాధిస్తుందని నేతలు విశ్వాసంతో ఉన్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, శరద్ పవార్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవత్ సింగ్, జార్ఖండ్ సీఎం చంపై సోరెన్, సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, శివసేన అధ్యక్షుడు ఆదిత్య, సిపిఐ నేత రాజా తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ, పీడీపీ నేత ముఫ్తీ డుమ్మా కొట్టారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు తమకు గత 10 ఒక్క ఆహ్వానం పత్రిక రాలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తాము మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కూడా ఆహ్వానం పంపామని తెలిపారు. పరేడ్ గ్రౌండ్స్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణకు ఒక గీతం ఉండాలని, ప్రజలు మార్పు కోరుకున్నారని చెప్పారు. తెలంగాణ చిహ్నంపై గతంలో ఎవరు అభిప్రాయాలను తీసుకోలేదని, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. రాజకీయంగా విమర్శలకు వేదిక కాదని ఆయన తెలిపారు. ఆవిర్భావ వేడుకల్లో రాష్ట్ర గీతం ఆవిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీలు వేడుకలు జరుపుకోవాలని అన్నారు. తెలంగాణ అమరులను ప్రధాని నరేంద్ర మోడీ అవమానించారని విమర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. తల్లిని చంపి బిడ్డను తెచ్చుకున్నారని హేళన చేశారు. పార్టీగా ఎవరిని వంటలేం. పార్టీ అన్ని రాజకీయ పార్టీలు నిర్ణయం తీసుకునే విధంగా జరిగితే దురదృష్టం. ప్రస్తుత ప్రధానమంత్రి తెలంగాణ సమాజాన్ని అవహేళనపరిచే విధంగా, తెలంగాణ అమరులందరినీ కూడా కించపరిచే విధంగా తల్లి చనిపోయింది, బిడ్డ తెచ్చుకున్నారు, దొంగతనం తెచ్చుకొచ్చుకున్నారు అనేటువంటి మాట ఏ తెలంగాణ కోసం ఉద్యమించారో వాళ్ళందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉందని కోరుతా ఉన్నారు. మేము ఎప్పుడు కూడా రాజకీయ పార్టీగా ఎవరిని వంటలేం. తెలంగాణ ఏర్పాటులో సుష్మా స్వరాజ్ గారి పాత్ర ఎప్పుడు మర్చిపోం. కానీ ఈనాటి ప్రధాని స్వయంగా పార్లమెంటు వేదికగా తెలంగాణ ఉద్యమకారులుగా బాధపడుతూ ఉన్నాం. తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే మాట ఈ సందర్భంగా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జ్ఞాపకం చేస్తాను. మరి ఏది ఏమైనా రాబోయే కాలంలో తెలంగాణ మరింత అన్ని రకాలుగా ప్రజాస్వామికంగా, అసలు తెలంగాణ పోరాటము, నినాదము, ఉద్యమమే ఆత్మగౌరవానికి సంబంధించి. అంటే ఆత్మగౌరవం లేకుండా ఉండే పరిస్థితుల నుంచి ఆత్మగౌరవంగా, సెల్ఫ్ రెస్పెక్ట్గా ఉండేటువంటి విధంగా మనందరం ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏదైనా ఎక్కడైనా మంచి చెడు ఉంటే వినడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, పార్టీ నాయకత్వం కూడా ప్రజలతో మమేకమై ప్రజల్లో భాగస్వామ్యం కావడానికి సిద్ధంగా ఉందనే మాట సందర్భంగా మనవిస్తూ, ఈరోజు రాజకీయాలకు అతీతంగా మేము స్వయంగా మా పార్టీ, మా ప్రభుత్వం తరఫున మాజీ ముఖ్యమంత్రి గారు కూడా కాయదలిచినాం. మాకెప్పుడు 10 ఏళ్ళ ఆహ్వానాలు రాలే. తెలంగాణ బిడ్డలమే. మాజీ పార్లమెంట్ సభ్యులుగా ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. ఇలా మాజీ ముఖ్యమంత్రి అయినా మర్యాదగా వారిని కూడా గౌరవించాలని ఆహ్వానం పంపినాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేటువంటిది ఇంతకుముందు చెప్పినట్టుగా అందరి భాగస్వామ్యం కాబట్టి, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్ష కొరకు వచ్చింది కాబట్టి తెలంగాణ వేడుకలు మనందరి యొక్క జన్మదినం, రాష్ట్ర జన్మదినంగా జరుపుకునే సందర్భం లోపల
అందరూ సంతోషంగా భాగస్వాములు కావాలి. ఎక్కడికక్కడనే ప్రతి గ్రామాన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరగాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరగాలని అనుమానం ఏమి లేదు. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన ప్రదాత. తప్పకుండా వారిని గౌరవంగా ఈ వేదికలలో ఉండాలి. మన ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిన తర్వాత ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడేది రమ్మని కోరినాం. తప్పకుండా వస్తారనే విశ్వాసం మాకు. ఇప్పుడు ఎవరో చెప్తే వాయిదా వేసింది కాదు, ఎవరో తీసుకురమ్మంటే తెచ్చింది కాదు. గతంలో నేను చెప్తుంది కదా, 2014లో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇమీడియట్గా జరిగిన ఆవిర్భావ దినోత్సవంలో కూడా అప్పటి వరకు తెలంగాణ నినాదం తెచ్చుకున్న మాకేం ఆహ్వానాలు వేరే నారాయణ. ఇవాళ మేము అందరిని ఆహ్వానిస్తాం. చిహ్నంకి సంబంధించో లేదా ఇంకోటి సంబంధించో గతంలో పెట్టినప్పుడు ఎవరు అభిప్రాయాలు తీసుకోలే. వాళ్ళ పెద్ద ఇలా దాన్ని విమర్శలు చేస్తున్నటువంటి వాళ్ళు మీరు తీసుకున్నాడు, ఎవరైనా సలహాలు తీసుకున్నారా? కాబట్టి చర్చ చేసేటప్పుడు అందరూ రకరకాల మైండ్స్ పనిచేస్తాయి. ప్రభుత్వం గత స్వేచ్ఛ, ప్రజలకు సంబంధించినటువంటి ఆలోచనకు అనుగుణంగా ఇక్కడున్నటువంటి చరిత్ర, భౌగోళిక చరిత్ర, తెలంగాణ వాస్తవ పరిస్థితులు, అమరవీరులు, అనేక అంశాలు అందులో ఉన్నాయి. హోరాహోరీగా జరిగిన ఎన్నికల తర్వాత కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లిన సీఎం జగన్ ఇవాళ తెల్లవారుజామున గన్నవరం చేరుకున్నారు. 15 రోజుల విదేశీ పర్యటన తర్వాత రాష్ట్రానికి వచ్చిన ఆయనకు వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. జగన్ లండన్ పర్యటనకు వెళ్లిన తర్వాత వార్తలు వచ్చినప్పటి నుండి చర్చనీయాంశంగా మారింది. ఓటమి భయంతోనే జగన్ లండన్ వెళ్తున్నట్లుగా ప్రచారం చేశాయి ప్రతిపక్ష నేతలు. అయితే ఆ తర్వాత టీడీపీ నేత చంద్రబాబు కూడా సతీ సమేతంగా అమెరికా వెళ్లటం, ఆ పర్యటన గురించి ఎక్కడా ప్రచారం కూడా చేయకపోవటం, అంతా రహస్యంగా వెళ్లవలసిన అవసరం ఏముంటుందంటూ వైసీపీ కౌంటర్ ఇవ్వడంతో డిఫెన్స్ లో పడ్డారు టీడీపీ శ్రేణులు. ఇదిలా ఉండగా అమెరికా పర్యటన ఊహించుకొని చంద్రబాబు ఇటీవలే తిరిగి రాగా జగన్ ఇవాళ తెల్లవారుజామున రాష్ట్రానికి చేరుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి 290లకు పైగా సీట్లు వస్తాయని ఖర్గే చెప్పారు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు ఖర్గే. ఇది మా సర్వే కాదు, ప్రజలు చేసిన సర్వే అని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తమ పార్టీకి 400లకు పైగా సీట్లు వస్తాయని ప్రకటించిన క్రమంలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశాయి. We are united only. Why you are dividing? और हमें नहीं भाई, इतने लोग यूनाइटेड है. ये बालू जी ऐसा ठहरे हमारे सामने, वो झाड़ के जैसा इतने लंबे हैं. और सभी लोग हैं, केजरीवाल जी इन्होंने, अखिलेश साहब है, तेजस्वी है, येचुरी साहब है, राजा साहब है, सभी लोग हम यहाँ पर पवार है और मान है सबसे पंजाब, ये सभी लोग हैं. इसीलिए हम एक है, एक रहेंगे. हमारे को डिवाइड करने की कोशिश मत करो. नमस्कार, थैंक यू. कि इंडिया गठबंधन को 295 प्लस सीट्स मिल रही हैं, बीजेपी को 220 के करीब सीट्स मिल रही हैं और एनडीए जो बीजेपी का गठबंधन है उन्हें 235 के करीब सीट्स मिल रही हैं. तो गठबंधन अपने दम पे स्थिर और मजबूत सरकार बनाने की दिशा में बढ़ रहा है. यानी प्रधानमंत्री का चेहरा चार तारीख को डिसाइड होगा. 4 तारीख को जयराम रमेश ने कहा है कि देश के लिए पूरी जिंदगी भी जेल में रहना पड़े मंजूर है. चिंता मत. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గల్ 9 నేషనల్ టీవీ.